హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి. అలాగే మీరందరూ కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలుపెట్టేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో పరమశివుని మానస పుత్రిక అయినటువంటి మానసాదేవి ఆలయం నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఉందో ఇప్పుడు మీకు తెలిపే ప్రయత్నం చేయబోతున్నాను. ఈ మానసాదేవి ఆలయం నెల్లూరు జిల్లాలో ఉండే ఏకైక ఆలయం. ఈ మానసాదేవి ఈ భూమి మీద ఉండే అన్ని సర్పాలకు అధినేత్రి అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఇక ఈ ఆలయం ఎక్కడ ఉందో, ఎలా వెలిసిందో పూర్తిగా మీకు తెలిపే ప్రయత్నమైతే చేస్తాను. ఈ ఆలయం నెల్లూరు నుంచి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో గొలగమూడి రోడ్డు వద్ద గల ఆర్టీసీ ట్రైనింగ్ సెంటర్ ఎదురు మార్గం గుండా 1 కిలోమీటర్ వెళ్ళడం ద్వారా ఈ మానసాదేవి సహిత నాగేంద్ర మండపంకు చేరుకోవచ్చును. ఈ ఆలయం అసలు పేరు అడవిలో శివాలయం. ఒకప్పుడు ఇక్కడ అటవీ ప్రాంతం ఉండటం వలన ఈ శివాలయంకు ఆ పేరు వచ్చింది. ఇప్పుడు అది పూర్తిగా ఇండస్ట్రియల్ ఏరియాగా మారినప్పటికీ ఆ పేరు అలానే ఉండిపోయింది. ఇక్కడ ఆ మహాశివుడు స్వయంభువుగా వెలిశారు. ఈ లింగం స్పర్శలింగం మరియు బ్రహ్మసూత్రం కలిగిన లింగం. అందువలన ఈ లింగమును మనం తాకి మన స్వహస్త్రాలతో అభిషేకించుకోవచ్చు. ఈ లింగానికి బ్రహ్మసూత్రం కలిగి ఉండడం వలన ఒక్కసారి అభిషేకించిన భక్తులు 100 రెట్లు అభిషేక ఫలితాన్నైతే పొందుతారు. ఈ ఆలయంను 2012వ సంవత్సరం నుంచి భక్తులు అందరూ కలిసి అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. 2019వ సంవత్సరం నాటికి ఈ ఆలయంకు భక్తులంతా కలిసి ఒక కమిటీ ఉండాలని భావించి ఆలయ కమిటీని ఏర్పాటు చేసి దానికి ధర్మకర్తగా శ్రీ కొట్టే రామమూర్తి గారిని నియమించడం జరిగింది. ఇక ఆలయ కమిటీ ఏర్పడినప్పటి నుంచి ఆ ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ప్రతి కార్తీక మాసంలో మండల కాలం నిత్య అన్నదానం ఏర్పరిచినారు. ఇక ధర్మకర్త అయినటువంటి శ్రీ కొట్టే రామమూర్తి గారి మదిలో ఏదో తెలియని లోటు. ఈ ఆలయంలో ఒక నాగేంద్ర పుట్ట ఉండేది. ఆయన ఆ ఆలయం ఎంత అభివృద్ధి చెందినా ఆ పుట్టను తొలగించకుండా ఆ పుట్టలోనే శ్రీ మానసాదేవి అమ్మవారు కొలువై ఉందని భావించేవారు. భక్తులు తమ జాతకంలోని కాలసర్ప దోషాలు మరియు నాగదోషం, వివాహం ఆలస్యం అవ్వడం మరియు సంతానం లేకపోవడం, సరైన విద్య ఉండి ఉద్యోగం లభించకపోవడం వంటి దోషాలను తొలగించుకొనుటకు ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి పరిహారాలు చేయించుకునేవారు. అది గమనించిన ఆలయ ధర్మకర్త గారైన శ్రీ కొట్టే రామమూర్తి గారు మన జిల్లాలో కూడా శ్రీ మానసాదేవి ఆలయం ఉండాలని భావించి అందున ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలసి ఉన్నారని, ఆ మానసాదేవి ఆయన మానస పుత్రిక కాబట్టి ఆయన ఆ పుట్ట ఉన్న ప్రాంతం అభివృద్ధి పరిచి ఆ పరమశివుని ఆశీసులతో ఆయన సతీమణి అయినటువంటి శ్రీమతి మల్లీశ్వరి గారి తోడ్పాటుతో ఇక్కడ శ్రీ మానసాదేవి సహిత నాగేంద్ర మండపంను అత్యంత సుందరంగా శాస్త్రోక్తంగా ధర్మకర్త గారి సొంత నిధులతో నిర్మించడం జరిగింది. దీంతో పాటుగా నవగ్రహ మండపమును కూడా ఆయన సొంత నిధులతోనే నిర్మింపచేసి జూన్ నెల 2024వ సంవత్సరం నుంచి భక్తులకు దర్శనానికి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక అప్పటి నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చేవారు. దోషాలతో బాధపడుతున్న భక్తులు వచ్చి ఆ మానసాదేవి సహిత నాగేంద్ర మండపమును దర్శించి వారి మొక్కులను చెల్లించి దోష నివారణ పొందిన భక్తులు వేల సంఖ్యలోనే ఉన్నారు. అలాగే ఇక్కడ పిల్లల పుట్టెంట్రుకలు సమర్పించే ఆచారం కూడా ఉంది. మరియు ఇక్కడ నాగదోష, కుజదోష నివారణకు ఇక్కడ నాగశిలల ప్రతిష్ఠ చేయటానికి కూడా ఆలయం కమిటీ వారు అనుమతిస్తారు. నాగదోషం, కుజదోషంకే కాకుండా వివాహం ఆలస్యం అవుతున్నా, సంతానం కలగకపోయినా, ఉద్యోగ ప్రయత్నాలు విఫలమవుతున్న వారు కూడా ఇక్కడ నాగశిలలు ప్రతిష్ఠించి దోష నివారణ పూజలు జరిపించుకోవచ్చు. అలా నాగశిల ప్రతిష్ఠ చేయాలి అని అనుకునే భక్తులు ముందుగా ఆలయ కమిటీ వారిని సంప్రదించవచ్చు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ వచ్చేసి కొట్టే రామమూర్తి గారు 9849050028, అలాగే బండి సీనయ్య గారు 9848
383842 ఈ నెంబర్లకు సంప్రదించి వివరాలు తెలుసుకొనగలరు. ఇక్కడ ఆలయ ధర్మకర్త గారు మరియు కమిటీ సభ్యులు ఒక సాధారణ భక్తుల వలె భగవత్ సేవకు తమ జీవితంను పూర్తిగా అంకితం చేశారు. వారు ప్రతిరోజు ఆలయం తీసినది మొదలు ఆలయం మూసే వరకు కూడా అక్కడే ఉండి ప్రతి కార్యక్రమంలో వారు పాలు పంచుకుంటున్నారు. అక్కడ ధర్మకర్త గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు పలకరించే విధానం, వారి సాత్వికత, వారి భక్తిభావాలు చూస్తే వారు పూర్వజన్మలో ఏ ఋషి పుంగవులో అయి ఉంటారని అనిపిస్తుంది. ఆ జన్మలో ఆ పరమశివుని మీద ఉన్న భక్తిభావాలు తీరక మరలా ఆ శివయ్య సేవ కోసం పుట్టినట్లుగా అనిపిస్తుంది. ఇక పూజానంతరం ఆలయ ధర్మకర్త గారు మరియు కమిటీ సభ్యులు అన్న వితరణ సమయంలో వారు ఆప్యాయమైన పలకరింపు, ప్రతి భక్తుడిని గౌరవించే విధానం మరియు వారు స్వయంగా ప్రతి భక్తునికి కొసరి వడ్డించే విధానం చూస్తే ప్రతి భక్తునికి భోజనం చేయకుండానే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇక మా అదృష్టం కొలదైతే అండి, ఈరోజు నేను స్వామివారికి అత్యంత ముఖ్యమైన మార్గశిర మాసం, అలాగే ఆరుద్ర నక్షత్రం, సోమవారం మరియు ధనుర్మాస ప్రారంభం ఎన్నో సంవత్సరాల తరువాత ఈరోజు కలిసి వచ్చిన రోజండి. అలా అని ఆ స్వయంభు శ్రీ శ్రీ దుర్గాభవానీ సమేత అభయలింగేశ్వర స్వామివారిని అభిషేకించి అర్చించి మానసాదేవి ఆశీస్సులు పొందాలని అక్కడికి వెళ్ళాం. కానీ అదృష్టవశాత్తు మేము అక్కడికి వెళ్ళే సమయానికి పేరం రవికుమార్ గారు, వారి సతీమణి సురేఖ గారు మానసాదేవి సహిత నాగేంద్ర మండపంలో జంట నాగశిలలు వేద మంత్రోచ్చరణలతో ప్రతిష్ఠించడం జరిగింది. ఇంతటి పవిత్రమైన రోజున అందున మానసాదేవి ఆలయంలో జంట నాగుల ప్రతిష్టాపన చూడడం అనేది నా పూర్వజన్మ సుకృతమేమో అనిపిస్తుందండి. అది అందరికీ కలగదు కదా, నాకైతే కలిగింది. అందులో ఆలయ అర్చకుల వారు ఆ నాగశిల ప్రతిష్టాపన సమయంలో చేసిన పూజా విధానం, వారు చదివిన మంత్రాలు అసలు ఒక్కసారి ఒళ్ళు జలధరించిందండి. అంత అద్భుతంగా పూజ అయితే చేశారు. మీలో కూడా ఎవరికైనా కానీ నాగదోషాలు కానీ, మరి కుజదోషం కానీ, మరి ఇంకేవైనా దోషాల వల్ల మీరు బాధపడుతున్నట్లయితే ఆలయంలో ఒక్కసారి నాగశిల ప్రతిష్ఠించి చూడండి, మీరు అద్భుత ఫలితాలనైతే కలుగుతారు. ఇక ఈ మానసాదేవి అమ్మవారి ఆలయ విశేషాల గురించి అర్చకుల వారి మాటల్లో ఒక్కసారి విందాం. దాని తరువాత మానసాదేవి అమ్మవారి జీవిత చరిత్ర ఏంటో తెలుసుకుందామండి. మీరు వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఒకసారి అర్చకుల గారి మాటల్లో ఒకసారి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. సౌవర్ణాం వరధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాత్ పరాత్ పరకలాం శ్రీచక్రసంచారిణీం. శ్రీమాత్రే నమః. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలానికి అతి సమీపమున అడవిలో శివాలయంగా పేరుగాంచినటువంటి శ్రీ దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర స్వామి దేవస్థానమునందు మానసాదేవిగా పూజలు అందుకుంటున్నటువంటి అమ్మవారు కశ్యప ప్రజాపతి మానస పుత్రికైనటువంటి ఈ యొక్క మానసాదేవి అమ్మవారి యొక్క విశేషం ఏమిటయ్యా అంటే, ఇక్కడ నాగులకు అంటే సర్పాలకు అధిష్టాన దేవత అయినటువంటి ఆ యొక్క మానసాదేవి ఈ యొక్క దేవస్థానంలో అమ్మవారికి ప్రీతిగా భక్తులు వారి వారి బాధలు, కాలసర్ప దోషాలు కానీ, కుజదోషాలు కానీ, సంతానం లేని వారికి కానీ ఇక్కడ విశేషంగా జంట నాగేంద్రుడు స్వామి, అలాగే పంచ నాగేంద్రుడు స్వామి ప్రతిష్టా మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు విశేషం కావున స్వామివారి జన్మ నక్షత్రం ఆర్ధా నక్షత్రము హిందూవాసర ప్రయుక్తంగా ఈరోజు నాగేంద్ర స్వామి ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా అమ్మవారి దేవస్థానం నందు ప్రతిష్టా మహోత్సవం జరిగినది. కావున భక్తులు విరివిరిగా అమ్మవారిని అలాగే శ్రీ దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర స్వామిని దర్శించుకుంటూ స్వామివారికి అభిషేక మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, పంచామృత అభిషేకాలు, అలాగే అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనలు ఇత్యాది కార్యక్రమాలు జరుపుకుంటూ, అలాగే దేవస్థానం కమిటీ వారు ప్రతి సోమవారము ఈ యొక్క దేవస్థానంలో అన్నదాన కార్యక్రమము జరుపుతూ ఉన్నారు. భక్తులందరూ కూడా ఎంతమంది వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా
అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కావున భక్తులు ఎవరైనా సరే కాలసర్ప దోషాలు, మహాకాలసర్ప దోషాలు, కుజదోషాలతో బాధపడే వాళ్ళు ఈ యొక్క దేవస్థానానికి విచ్చేసి కమిటీ వారిని సంప్రదించి ఆ యొక్క సర్ప ప్రతిష్టలు చేసుకోవలసినదిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. విన్నారు కదండి అమ్మవారి విశేషాల గురించి ఆలయ అర్చకుల వారి మాటల్లో. ఈయన అంత బిజీగా ఉండి కూడా ఆ నాగశిల ప్రతిష్ట పూజా కార్యక్రమాలలో అంత బిజీగా ఉండి కూడా నేను అడగగానే అమ్మవారి గురించి ఒక 10 మందికి తెలియాలి అనే ఉద్దేశంతో ఆయన నేను అడగగానే అమ్మవారి విశేషాల గురించి చెప్పారండి. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నానండి. అలాగే ఈ మానసాదేవి ఆలయంలో నాగదోష మంత్రాలు కూడా ఉన్నాయండి. అంటే మనకి నాగదోషం ఉన్నట్లయితే మనం జపించాల్సిన మంత్రాలు, అలాగే మానసాదేవి నాగస్తోత్రం కూడా ఉందండి ఆలయంలో. అంటే బోర్డు మీద ప్రింట్ చేసి పెట్టున్నారు. మనం ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తూ కూడా వీటిని జపిస్తూ చేసినా కూడా మనకున్న దోషాలైతే తొలగిపోతాయండి. హైందవ మతంలో 3 దేవతలు ఉన్నారని చెబుతారు. వారిలో ప్రతి ఒక్కరిది ఒక్కో ప్రత్యేకత. ఒక్కొక్కరికి ఒక్కో ప్రాంతంలో ఆదరణ కనిపిస్తుంది. అలా ఉత్తర భారత ప్రజలంతా భయంతోనూ భక్తితోనూ కొలుచుకునే వారిలో మానసాదేవి ఒకరు. సర్పదోషంతో బాధపడేవారు, ముఖ్యంగా నాగదోష కారణంగా వివాహ ఆటంకాలు, సంతానం కలగకపోవడం, అభివృద్ధిలో ఆటంకాలు, మనశ్శాంతి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు మొదలైన అనేక కారణాల చేత బాధపడేవారు ఎన్నో రకాలైన శాంతులను చేయించుకుంటూ ఉంటారు. కానీ వాటన్నిటికంటే కూడా మానసాదేవిని పూజిస్తే వారికున్న సర్పదోషాలన్నీ తొలగిపోయి వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ధర్మబద్ధమైన కోరికలు ఏమి కోరుకున్నా తప్పక నెరవేరుతాయి. అసలు ఈ మానసాదేవి ఎవరు, ఆమె చరిత్ర ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మానసాదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఖచ్చితంగా మనం కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. కానీ అందరి దేవుళ్లను పూజించినట్లు కాదు, ఆ దేవిని మనస్ఫూర్తిగా ఆరాధించాలి, పూజించాలి. పూర్వం ఈ భూలోకమంతా మనుషుల కన్నా సర్పాలే ఎక్కువగా ఉండేవట. అవి విచ్చలివిడిగా సంచరిస్తూ మానవులను భయభ్రాంతలకు గురి చేస్తున్నాయట. అలా విచ్చలివిడిగా సంచరిస్తున్న నాగులను అదుపులో ఉంచేందుకు కశ్యపముని తన మానసం నుండి ఒక ఆదిదేవతను సృష్టించాడు. ఆమె మానసాదేవి, సర్పాలకు తిరుగులేని అధినేత్రి. మరి కొన్ని గ్రంథాలలో ఆ పరమశివుడి మానసపుత్రికగా, మరి ఆమెకు చండికాదేవి సవతి తల్లిగా వివరించి ఉంది. తండ్రి పరమశివుడి నుండి తల్లి చండీదేవి యొక్క తిరస్కారాన్ని, భర్త అయిన జరత్కరు నుండి కూడా ఆమె అంతగా ప్రేమను పొందలేకపోయింది. అందుకే ఎవరైతే భక్తితో ప్రేమతో ఆమెను ఆరాధిస్తారో ఆమె వారి యొక్క కోరికలను తప్పకుండా ఖచ్చితంగా నెరవేరుస్తుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. విశ్వాసమే కాకుండా నిజంగానే వారి యొక్క కోరికలు నెరవేరుతాయంట. పరమశివుడి అంతటి వాడు క్షీరసాగర మదనంలో హలాహలాన్ని సేవించినప్పుడు ఆ విషం ఆయన మీద పనిచేయకుండా నివారించింది మానసాదేవి. అందుకే ఆ దేవిని విషహరదేవి అని అంటారు. కేవలం సర్పాలకే కాదు, సంతానానికి, సంపదకు కూడా మానసాదేవి అధిపతే. ముఖ్యంగా సర్పదోషంతో బాధపడేవారు, సంతానం లేనివారు ఈ తల్లిని పూజిస్తే వారికి గల సర్పదోషాలు తొలగి వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అలాగే వారికి అభివృద్ధిలో ఆటంకాలు తొలగి సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారని నమ్ముతారు. మరి పూర్వం జరత్కరు అనే మహాముని వివాహం చేసుకోకుండా కఠినమైన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ తిరుగుతూ ఉంటే ఒకరోజు అతడి కలలో పితృదేవతలు కనిపించి, నువ్వు వివాహం చేసుకొని ఉత్తమ సంతానానికి జన్మను ఇస్తే వారు మాకు పిండ ప్రదానాలు చేయటం మూలంగా మేము ఉత్తమ గతులను పొందగలము అని చెప్పారు. అప్పుడు జరత్కర్ కశ్యప ముని యొక్క సలహా మీద మానసాదేవిని వివాహం చేసుకుంటాడు. అప్పుడు వారికి అస్తికుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. మానసాదేవి, జరత్కర్, అస్తికుల గురించి అనేక కథలు పురాణ గాథలలోనూ ప్రాచీన కావ్యాలలోనూ మనకి కనిపిస్తాయి. మానసాదేవి మహిమ గురించి 100 ఏళ్ల క్రితమే
మంగళ కావ్యాల పేరుతో బెంగాల్లో అనేక కావ్యాలు వెలువడ్డాయి. వీటిలో చిత్ర విచిత్రమైన గాథలెన్నో మనకి కనిపిస్తాయి. మానసాదేవి ఆరాధన చాలా చిత్రంగా ఉంటుంది. చెట్టు కొమ్మ, మట్టి కుండ, నాగరాయి, అలాగే పుట్ట, ఇలా ఏ రూపంలో అయినా ఆమెను కొలుచుకోవచ్చు. అసలు ఏ రూపు లేకుండా కూడా ఆమెను మనం మనసులో ధ్యానించవచ్చు. ఇటు ఆచారయుక్తమైన ఆలయాలలో మూల విరాట్టుగా, అటు గ్రామ దేవతగాను ప్రజల పూజలందుకుంటూ ఉంటుంది. ఆ పూజలకు తగిన ఫలితం తప్పకుండా ఉంటుందని ఆమెని నమ్మిన వారి భావన. చూశారు కదండి వీడియో. అసలు మానసాదేవి ఎవరు, మనకున్న దోషాలు నివారించుకోవాలి అంటే అమ్మవారిని ఎలా పూజించాలి అనే విషయాల గురించి అయితే పూర్తిగా తెలుసుకున్నారు కదా. అలాగే మీకు వివాహం ఆలస్యం అవుతున్నా, వివాహమై చాలా కాలమై సంతానం కలగకపోయినా, మీకు తగిన విద్య ఉండి కూడా ఉద్యోగ అవకాశాలు కలగకపోయినా, వ్యాపారంలో నష్టాలు కలుగుతున్నా, అలాగే కుటుంబ కలహాలతో బాధపడుతున్నా, నాగదోషం, కుజదోషం, ఇలా ఏ దోషాల కన్నా సరే అమ్మవారి ఆలయాన్ని దర్శించండి. అలాగే మీకు వీలైతే నాగశిల ప్రతిష్ఠించండి. ఇలా మానసాదేవి ఉన్న ఆలయంలో నాగశిల ప్రతిష్ఠించినట్లయితే 100 రెట్ల అధిక ఫలితాన్నైతే పొందుతారు. అలాగే మానసాదేవి ఆలయాన్ని ఆనుకొని నవగ్రహ మండపం ఉందండి. ఎవరన్నా నవగ్రహ శాంతి పూజలు కానీ హోమాలు కానీ చేయించుకోవాలి అనుకున్నవారు ఇక్కడ చేయించుకోవచ్చు. ఆలయ కమిటీ మెంబర్స్ని అయితే సంప్రదిస్తే ఇక్కడ మీరు ఏ రోజు చేయించుకోవాలి అనుకుంటే ఆ రోజు చేయించుకోవచ్చండి. తప్పకుండా దర్శించండి. మీకున్న దోషాలన్నీ పోగొట్టుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చిందా? అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఒక 10 మందికి మన వీడియోని షేర్ చేయండి. మీరు అలా షేర్ చేయడం వల్ల కొంతమంది భక్తులకి మన వీడియో చేరే అవకాశం ఉందన్నమాట. అంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా, మానసాదేవి ఆలయం ఎక్కడుందో తెలియదు. కొంతమందికి, చాలామందికి తెలియదు ఎక్కడుంది అనేది. అసలు నాకు కూడా తెలియదండి. నేను ఆలయంకి వెళ్ళే వరకు కూడా నేను మామూలుగా అక్కడ ఉన్నది పరమశివుడే అనుకున్నాను. శివాలయంకి వెళ్ళాలి అనుకొని వెళ్ళాను కార్తీక మాసంలో. అప్పుడు మానసాదేవి ఆలయం అక్కడ ఉందని నాకు అప్పుడే తెలిసింది. తర్వాత అమ్మవారి గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. కాకపోతే అనుకోకుండా నేను స్వామి దర్శనం కోసం వెళ్ళానండి. అప్పుడు ఆ రోజు అక్కడ నాగశిల ప్రతిష్ఠిస్తున్నారు. ఇలా ఇక్కడ ఎందుకు నాగశిల ప్రతిష్ఠిస్తున్నారు అని ఆలయ ధర్మకర్త గారిని అడిగితే ఆయన చెప్పారు, ఇలా ఎటువంటి దోషాలున్నా సరే, వివాహం కాకపోయినా కానీ, నాగదోషం కానీ, ఇలా ఏ దోషాలున్నా సరే ఇలా ప్రతిష్ఠించడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది. ఆ దోషాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పారు. కాకపోతే ఇది అంటే నాకొక్కటే తెలిస్తే కాదు కదా, అందరికీ తెలియాలి కదా అని అయితే నేను అప్పుడే వీడియో తీసుకున్నాను. దీని గురించి వీడియో చేసి అందరికీ తెలియచేద్దామని. కాబట్టి మీరు కూడా ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించి మీకున్న సమస్యలన్నీ తొలగించుకోండి. మీరు ఒకసారి ఆలయాన్ని దర్శించిన తర్వాత మీకే అర్థమవుతుంది వాటి ఫలితాలు అనేవి ఎలా ఉంటాయని. ఎటువంటి దోషాలకైనా సరే అండి, ఈ ఆలయ దర్శనం అనేది చాలా మంచిది. మీలో ఎవరైనా కానీ ఈ ఆలయానికి ఇంతకుముందే కానీ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వచ్చేస్తాయి. మరి యొక్క చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.